నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా చండూరులో రైతుపైన దాడి చేశారు పోలీసులు. విచక్షణ రహితంగా దాడి చేయడంతో రైతు తీవ్రంగా గాయపడ్డారు. తాస్కన్గూడెం గ్రామానికి సంబంధించినటువంటి జనదముల మధ్య గత కొంతకాలంగా భూవివాదం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ వివాదంలో తలదూర్చి ఒక వర్గానికి మద్దతు తెలుపుతూ మరొక వర్గానికి సంబంధించినటువంటి రైతుని పోలీస్ స్టేషన్ పిలిపించి విచక్షణ రహితంగా దాడి చేశాడు చండూరు ఎస్ఐ వెంకన్న. ఈ నేపథ్యంలోనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతూ ఉన్నాడు. రైతుపైనే దాడి చేసినటువంటి పోలీసులపైన చర్యలు తీసుకోవాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ఎస్పీ కూడా విచారణకు ఆదేశించి ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. వివాదాల్లో తలదూర్చి చట్టవిరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. తరచూ కూడా నల్గొండ జిల్లాలో వివాదాలు చెప్తా ఉన్నారు. నేరుగా రైతులపైనే దాడి చేస్తున్నారంటూ కూడా ప్రజా సంఘాలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించినటువంటి 2 వీలర్స్, 4 వీలర్స్, స్వీపింగ్ మిషన్లు, వ్యవసాయ అనుబంధ పరికరాలు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్నాయి. పూర్తిగా సూర్యరశ్మితో ఆధారంగా ఇవి నడుస్తాయని కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుసేన్ కూడా ఈ విద్యానిక ప్రదర్శనలు తిలకించారు, అభినందించారు. విద్యార్థులందరూ కూడా పూర్తిగా సహజ వనరులను ఉపయోగించి, సూర్యరశ్మిని ఉపయోగించి ఈ వాహనాలన్నీ కూడా నడుస్తాయని కూడా వీసీ అల్తాఫ్ హుసేన్ తెలపడం జరిగింది. యూనివర్సిటీ ద్వారానే ఆర్థిక చైతన్యం నుంచి ప్రోత్సాహాలు అందించి ఈ వినూత్న ఆవిష్కరణలను రూపొందించేలాగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్టు కూడా వీసీ అల్తాఫ్ హుసేన్ తెలిపారు.